నమస్తే అండి. ఇవాళ నేను మనమే ఇంట్లో పసుపు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా మా మదర్ నాకు చేసిస్తూ ఉంటారు. ఈసారి దగ్గరుండి నా చేత మొత్తం ప్రొసీజర్ అంతా చేపించారండి. ఎంతైనా మనం చేసుకుంటే అది హెల్తీగా హైజీనిక్గా ఉంటుంది కదా. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మంచి షాప్లో వెళ్ళి మనకి కావాల్సినంత పసుపు కొమ్ములు తెచ్చేసుకోవాలండి. ఇవి నా దగ్గర ఇప్పుడు 2 kgs కొమ్ములండి ఇవి. తర్వాత ఇప్పుడు బయట దొరికే పసుపు అంతా చాలా కల్తీగా ఉంటుంది కదండి, అంత సేఫ్ కాదు మనకి. సో సింపుల్ ప్రాసెస్ తోటి మనము చేసుకోవచ్చండి. కొంచెం మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవాలి. సో ఎండాకాలం బెస్ట్ అండి మనకి ఇది చేసుకోవడము. సో ఇవి పసుపు కొమ్ములండి, ఇలా ఉంటాయి కదా. ఇవి పొడుగ్గా ఉంటాయి, చిన్న చిన్న బుడిపుల్లాగా కూడా ఉంటాయి కదా. వీటిలో ఏమన్నా కొంచెం పాడైపోయినవి అలాంటివి ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసుకోండి. సో తర్వాత మిగతావన్నీ మనం చేసుకుందాం పౌడరు. సో ఇది ఒక టైప్ అండి, పొడుగ్గా ఉంది కదా, పసుపు కొమ్ములు అంటారు. ఈ పక్కన రౌండ్గా ఉండేది యాక్చువల్గా మెయిన్ బల్బ్ అండి, మెయిన్ రూట్ అనమాట. ఈ 2 రకాలు అమ్ముతారండి షాప్లో, మనం ఏదైనా వాడుకోవచ్చు. ఒకసారి అది వాడుకోవచ్చు, ఒకసారి ఇది వాడుకోవచ్చు కూడా. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వీటిని కడిగేసుకోవాలండి. ఏంటి కడుక్కోవడం ఏంటి అని అనుకుంటున్నారా? ఏం పర్వాలేదండి, ఏం కాదు. దీంట్లో మనం అసలు ఈ పసుపు ఎక్కడెక్కడో పండి, ఎక్కడో ఎండబెట్టి, ఎక్కడో స్టోర్ చేసి, ఎక్కడో ప్యాక్ చేసి, మొత్తానికి మనం కొనే వరకు చాలా దీంట్లో డస్ట్ అంతా చేరుకొని ఉంటుంది కదా. తర్వాత దీని మీద ఏదో పౌడర్స్ అవి కూడా కొంచెం కలిపినట్టుగా అనిపిస్తుంది. సో ఇట్లాగా వాటర్లో 3-4 టైమ్స్ బాగా కడిగేసుకుందాము. సో వాటర్ ఇట్లాగా లైట్గా ఎంతవరకు మనం క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది. సో కొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తాయి, ఏం పర్వాలేదు, కంగారు ఏం లేదండి. తర్వాత ఇట్లాగా ప్లేట్స్లో కానీ క్లాత్ మీద కానీ వేసుకొని 3 days కంపల్సరీగా ఎండబెట్టాలండి. ఇది సమ్మర్ సీజనే బెస్ట్ ఇలాంటివి చేసుకోవడానికి. సో ఇది 3 days తర్వాత ఇలా ఉందండి. తర్వాత మిల్కి తీసుకెళ్ళేటప్పుడు కూడా మిల్లులో కూడా మనకి పసుపు కోసం సపరేట్గా మెషిన్ ఉండే చోటుకే తీసుకెళ్తే బెటర్. లేకపోతే వేరే పౌడర్స్ అవి ఇవి కల్తీ అయిపోయి ఒక్కొక్కసారి కారం కూడా కల్తీ అవుతుంది. అప్పుడు ఈ పసుపుని మనం అన్నిటికీ వాడుకోలేము, పూజకి, తర్వాత మన బాడీకి అలాంటివి. తర్వాత ఇంటికి తెచ్చేసుకున్నాక చాలా వేడిగా ఉంటుంది కదండి. సో దాన్ని మొత్తం ఇట్లా ప్లేట్స్లో వేసేసి ఒక నైట్ అంతా కంపల్సరీగా ఫ్యాన్ కింద పెట్టి ఆరనివ్వండి. మంచిగా కూల్గా అవుతుంది అనమాట. లేదంటే ఆ వేడికి పాడైపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ప్యాకింగ్ అప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇట్లాగా మనము పెట్టుకునేటప్పుడు బాటిల్స్లో మన స్పూన్ తోటి గరిటెతోటి గట్టిగా లోపలికి ఇట్లాగా ప్రెస్ చేస్తూ పెట్టాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే లోపల గాలి అది లేకుండా ఆ గాలి అంతా బయటకు వచ్చేస్తుంది. గాలి అలా ఉండిపోయింది అనుకోండి, లోపల బూజు పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇలాగ కంపల్సరీగా ఒక గరిటెతోటి లోపలికి బాగా ఒత్తి గట్టిగా కిందకి ఒత్తి తర్వాత మళ్ళీ పైన వేసి అలాగా ప్రెస్ చేస్తూ ప్యాక్ చేయాలన్నమాట. సో ఇలా చేస్తే మనకి 1-2 years కూడా ఫ్రెష్గా ఉంటుందండి, అస్సలు పాడవదు. సో ఇది మా మదర్ చేసే ప్రొసీజర్ అండి ఎవ్రీ ఇయర్. సో ఈ ఇయర్ నేనైతే దగ్గరుండి చేశానన్నమాట. తర్వాత అది మనం కిచెన్లో వాడుకునేటప్పుడు ఈ పెద్ద బాటిల్ నుంచి ఒక చిన్న బాటిల్కి తీసి పెట్టుకుంటాం కదా, అప్పుడు కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగ గరిటెతోటి గట్టిగా ప్రెస్ చేసేసి మళ్ళీ మూత గట్టిగా పెట్టేసుకుంటే మనకి 2 years ఈజీగా ఉంటుందండి, పాడవకుండా. సో మీకు ఎంతైనా చేసుకోవచ్చండి, 1/2 kilo చేసుకోండి, 1 kilo చేసుకోండి, మీరు వాడేదాన్ని బట్టి. ఓకే అండి. సో పసుపు అందరూ మంచిగా వాడుకోండి, హెల్తీగా ఉండండి. బాయ్.